హిందూ ముస్లింలు ఒకేసారి ప్రార్థనలు చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్లోని చారిత్రక భూత్శాల ఆలయం కమల్ మౌలా మసీద్ ప్రాంగణంలో మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఏడాది హిందువుల పవిత్ర పండుగ వసంత పంచమి, ముస్లింల జుమ్మా నమాజ్ రెండు ఒకే రోజు రావడంతో ప్రార్థనల నిర్వహణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు హిందువులు పూజలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి అనుమతించింది. అసలు ఏం జరిగిందంటే 2003లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రతి మంగళవారం హిందువులకు పూజలు చేసుకునేందుకు, ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ముస్లింలకు నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఉంది. అయితే వసంత పంచమి శుక్రవారం నాడు వచ్చినప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంపై ఈ ఉత్తర్వులో స్పష్టత లేదన్నట్టు. అయితే దీనిని ఆసరాగా చేసుకుని హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముఖ్యంగా అడ్వకేట్ విష్ణుశంకర్ జైన్ హిందువులకు ఆ రోజంతా నిరంతరంగా పూజలు చేసుకునే హక్కును కల్పించాలని వారు కోరారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఇరు వర్గాల విశ్వాసాలను గౌరవిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు హిందువులు వసంత పంచమి పూజలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. అలాగే మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు ముస్లింలు శుక్రవారం రోజు నమాజ్ చేసుకోవడానికి కోర్టు అనుమతించింది. అయితే నమాజ్ కోసం వచ్చే వారి సంఖ్యను ముందుగానే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని ముస్లిం వర్గానికి కోర్టు స్పష్టం చేసింది.